వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. గోస్పాడు మండలంలో పొదుపు సంఘాలలో అక్రమ మార్పులు, మాజీ ఎమ్మెల్యే భూమాను ఆశ్రయించిన మహిళలు, అధికారుల తీరుపై మండిపడ్డ భూమా. ఆలగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడగల హాస్పిటళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహానందిలో ఈ నెల 18 కార్తీక మాసం అమావాస్య రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన. ఆలగడ్డ నియోజకవర్గ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువనేత భూమా విఖ్యాతరెడ్డి. ఇమాంలకు, మౌజన్లకు ప్రభుత్వ గౌరవవేతనం విడుదల చేసిన సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూఖీ కృతజ్ఞతలు తెలిపిన ఇమాముల సంఘం. కుందు పాత వంతెన పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక చర్యలు చేపట్టాం. కలెక్టర్ రాజ్కుమారి ఘనియా. విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఈడీఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌత్ ఇండియా మొంటార్ మాధవరావుతో సీఎం చంద్రబాబు భేటీ అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రిలయన్స్ ప్రకటించింది. 1GW ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో అత్యంత అధునాతమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ జామ్ నగర్లో ఉన్న రిలయన్స్ గీగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్కు అనుబంధంగా ఏపీలో పనిచేసేలా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్ కోసం 6GWP సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును ప్రపంచ స్థాయి ఆటోమోటెడ్ సౌకర్యం ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది. జామ్ నగర్ ఏపీలోని 2 ఏఐ డేటా సెంటర్లతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ మౌలిక సదుపాయాల నెట్వర్క్లలో ఒకటిగా రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. రిలయన్స్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీపై నమ్మకం ఉంచి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంకా వైసీపీ ప్రభుత్వ కాలాన్ని తలపించే విధానంగానే కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ ఐక్య సంఘాలు మరియు పొదుపు లక్ష్మి సంఘాలలో అక్రమ మార్పులకు కొందరు ఎస్సీఆర్పీ అధికారులు ప్రయత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమ మార్పులపై మాజీ ఎమ్మెల్యే భూమాను మహిళలు ఆశ్రయించారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం కానాలపల్లి గ్రామంలో ప్రస్తుతం ఎన్నికై విధులు నిర్వహిస్తున్న గ్రామ ఐక్య సంఘం అధ్యక్షురాలు వంగల శివపార్వతిని పక్కన పెట్టి, అలాగే ఎటువంటి అవకతవకలు లేని పొదుపు సంఘాల్లో ఉన్న నాయకులను తొలగిస్తూ ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఏకపక్షంగా నియమించే ప్రయత్నం చేసినట్టు బయటపడింది. గ్రామ పొదుపు సంఘ సభ్యులతో సమావేశం పెట్టకుండా, నోటీసులు ఇవ్వకుండా, సంబంధిత కమిటీ సభ్యులతో చర్చించకుండా కొత్త గ్రూపులను సృష్టించడం, బ్యాంకులకు అకౌంట్లు మార్చామని లెటర్లు పంపించడం వంటి చర్యలు కొందరు అధికారులు స్వచ్ఛందంగా చేపట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన గ్రామాల శ్రీశక్తి సంఘ మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని సంప్రదించారు. వారి విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే భూమా మహిళలతో కలిసి గోస్పాడు మండలం శ్రీశక్తి భవన్ కు చేరుకుని అక్కడ ఉన్న అధికారులను నిలదీశారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కమిటీలను పక్కన పెట్టి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, మీటింగ్ కూడా పెట్టకుండా ఇలాంటి మార్పులు ఎలా చేస్తారు అంటూ ఆయన అధికారులను గట్టిగా ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన అస్పష్టమైన
సమాధానాలపై ఆయన మండిపడ్డారు. ప్రజల స్వాధీన హక్కులను దెబ్బతీసే ఇలాంటి చర్యలను టీడీపీ ప్రభుత్వం సహించదని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లను అని స్పష్టం చేశారు. కేవలం సంఘాల మార్పులు మాత్రమే కాకుండా ఒకే కార్యాలయంలో ఒకే పోస్టుకు 2 అధికారులు విధులు నిర్వహిస్తున్న వ్యవహారం కూడా బయటపడటంతో గోస్పాడు మండలంలో అధికార యంత్రాంగం పనితీరుపై పెద్ద చర్చ మొదలైంది. ఈ లోపాలన్నింటినీ వెంటనే సరిచేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను కార్యాలయాన్ని వదిలి వెళ్లబోనని మహిళలకు హామీ ఇచ్చారు. కాన్లపల్లిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చూడకుండా ఈరోజు అధికారులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు గ్రామైక్య సంఘం మీటింగ్ కూడా పెట్టకుండా వీళ్ళని తొలగించాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఒక్కటనే కాదు, దీపగుంటలో గానీ లేకపోతే ఒంటెలుగులో గానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు రూల్ ప్రకారం 2 ఉద్యోగాలు చేయకూడదు, కానీ బుక్ కీపర్ గా విఏఓలుగా ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేయకుండా వాళ్ళ గ్రూప్ సభ్యులు కానీ వాళ్ళ మీటింగ్ లో కూడా కండక్ట్ చేయకుండా ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు అధికారుల పద్ధతి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలిసి కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఈరోజు ఏపీఎం గారి దగ్గరికి మాట్లాడడానికి వచ్చాము. అంతా మొత్తం అన్ని పాయింట్లు మాట్లాడి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు పీడీ గారు కానీ వీళ్ళందరూ హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. వెనస్డే రోజు మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ రిజర్వేషన్ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని ప్రకారం జరగకపోతే మళ్లీ ఎంత దూరమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం వస్తామని. ఆలగడ్డ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల హాస్పిటల్ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రమంతటా నాబార్డు నిధులతో నిర్మిస్తున్న ఆసుపత్రులన్నీ క్యాన్సల్ అయ్యి కూడా ఆలగడ్డ హాస్పిటల్ పూర్తి స్థాయి వరకు పని పూర్తి అవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ నెల చివరికి ఈ హాస్పిటల్ పనులు పూర్తి చేసి ఓపెనింగ్ కూడా జరుగుతుందని, ప్రజలందరికీ అందుబాటులో ఈ 50 పడకల హాస్పిటల్ ఉండడం చాలా సంతోషకరమన్నారు. ప్రజలందరూ హాస్పిటల్ ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. పెయింట్ ఇక్కడి నుంచి అక్కడ ఫస్ట్ డ్రెస్సింగ్ చేసాం మేడం. ఇప్పుడు గ్రైండర్ కొట్టి నువ్వు పెయింట్ చేయాలి. ఫస్ట్ కొట్టావు, మళ్ళీ కొత్తగా ఇది యాడ్ చేసాం, మళ్ళీ పెయింట్ చేసావా? ఇది గ్రైండర్ కొట్టాలి. ఇది ఒక్కటి పైకి ఎక్కినాం సార్. కథది మన చిన్న చిన్న వెళ్ళింది కొంచెం లేట్ అయ్యాడు. ఇది మంచి అయిపోయింది. మేము మీరు రేట్ చెప్పి క్లీనింగ్ చేయాలి. అదే చేసి పెట్టాను. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ తీసుకున్నాము. ఒకసారి ప్రింటర్ ఒక్కటి పని చేయాలి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే 50 పడకల హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి ఈ నెలాఖరికల్లా పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలోనే ఇందాక కాంట్రాక్టర్ ఇప్పుడే చెప్తున్నాడు నాకు, రాష్ట్రంలోనే నాబార్డ్ కింద చాలా వరకు హాస్పిటల్స్ అన్ని 50 బెడెడ్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ ఉన్నవన్నీ కూడా క్యాన్సిల్ అయినా కూడా ఫస్ట్ పూర్తి చేసుకునే స్థాయికి ఈరోజు ఆలగడ్డ హాస్పిటల్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మరి స్పెషల్ గా డాక్టర్లందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుని ఏదో కన్స్ట్రక్షన్ జరిగిపోతుందిలే వాళ్ళు చూసుకుంటారు, ఇది మా పని కాదు కదా అని అనుకోకుండా ఎక్కడెక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు, ఎప్పటికప్పుడు మాకేం అవసరము, పేషెంట్స్ కి ఏం అవసరము, ఎట్లా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్న సుజాత గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను గతంలో కూడా మాట ఇచ్చిన ఏదైతే 100 పడకల హాస్పిటల్ మా చేతుల మీద తప్పకుండా మొదలవుతుందని చెప్పినానో, మరి గతంలో ఆలగడ్డలో 30 పడకల హాస్పిటల్ ని 50 పడకలకి తీసుకొచ్చినాము. వాళ్ళు మేము టెండర్లు పిలుచుకున్నాము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు మేము టెండర్లు మేము పిలిచినాం అని చెప్పారే తప్ప కాంట్రాక్టర్లతో
వాళ్ళని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్లను పని మొదలు పెట్టకుండా వాళ్ళని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంన్నరలోనే ఈ రోజు బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసుకుని తొందరలోనే ఓపెనింగ్ చేసుకుని మొత్తం పాత బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ చేసి కొత్త బిల్డింగ్ కి షిఫ్ట్ అవ్వడానికి మేమందరం కూడా ఈ రోజు సిద్ధపడుతున్నామంటే దానికి కారణం కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట మీద మాకున్న అంత చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈ రోజు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇందాక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్లే కాకుండా 50 పడకల హాస్పిటల్ తో పాటు ఇంకా ఎక్విప్మెంట్ గానీ స్టాఫ్ గానీ ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు తెలియజేయండి అని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తున్నారు. నేను వెళ్ళి సీఎం ఆఫీస్ లో కూడా ఆ విధంగా నేను కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంకు ఒక ట్రామా సెంటర్ కూడా కావాలి అని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ శాతము యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల ఒక ట్రామా సెంటర్ ఇక్కడే ఉంటే నంద్యాలకి లేదా పక్క ప్రాంతాలకి వెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా మేము గట్టిగా పుష్ చేస్తున్నాము. తప్పకుండా వచ్చే రోజుల్లో ట్రామా సెంటర్ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ జరిగి తీరుతుందని చెప్పి ఈ ప్రభుత్వంలో జరిగి తీరుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ శోభా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారి కళ 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకురావాలని చెప్పిన వాళ్ళ కళ ఈ రోజు మెల్లిమెల్లిగా నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే మరి బిల్డింగ్ ఓపెనింగ్ కూడా ప్రజలందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా భారీ ఎత్తున ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 18న కార్తీక మాసం అమావాస్య సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. మహానంది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలలో చివరిగా 18వ తేదీ మంగళవారం కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ మహానందీశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం సాయంత్రం ప్రదోష కాలంలో 1,00,000 బిల్వార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. 19వ తేదీ బుధవారం కార్తీక అమావాస్య రోజున నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైన డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, విజయకుమారి గాళ్ల సహకారంతో శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన సాయంత్రం లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణోత్సవంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాల అనంతరం కార్తీక మాస ఉత్సవాలు ముగింపుకు వస్తాయని భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. రోజులుగా కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క కార్తీక మాస ఉత్సవంలో చివరిగా ఈ నెల 18వ తారీఖు మంగళవారం కార్తీక మాస శివరాత్రి ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి ఈ రోజున లోక కళ్యాణార్థమై ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 1,00,000 బిల్వార్చన, అట్లాగే కార్తీక మాసం చివరి రోజైనటువంటి 19వ తారీఖు అమావాస్య బుధవారం రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, అట్లాగే విశేష శాంతి హోమాదులు, సాయంత్రం ప్రదోష కాలంలో 19వ తారీఖు సాయంత్రం శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం, కార్తీక మాస కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైనటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి, విజయకుమారి గారుల దంపతులతో వారి యొక్క సహకారంతో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం కూడా వారి యొక్క సహకారంతోనే మహానందీశ్వరుడికి బిల్వార్చన, కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన, శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క పర్వదినంలో భక్తులు మహానంది క్షేత్రానికి విశేషంగా తరలివచ్చి ఈ యొక్క బిల్వార్చన, బిల్వ రూపంలో మహానందీశ్వరుణ్ణి, అమ్మవారికి కుంకుమ రూపంలో అమ్మవారిని దర్శించి ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మహానందీశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఈ నెల 18వ తేదీన మంగళవారం కార్తీక మాస శివరాత్రి పురస్కరించుకొని శ్రీ మహానందీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, సాయంత్రం ప్రదోషకాల 1,00,000 బిల్వార్చన కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే 19వ తేదీ బుధవారం కార్తీక అమావాస్య రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, తదనంతరం లోక కళ్యాణార్థం సాయంత్రం లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణోత్సవం కార్తీక మాసం ఉత్సవముగా వైభవంగా పూర్తవుతుంది. ఈ శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యా సంస్థల అధినేతైన గడ్డం రామకృష్ణారెడ్డి గారు, విజయ గారుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.
కాబట్టి 50 మంది ఆలగడ్డ నియోజకవర్గ మండల మరియు గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఆలగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎన్టీ రామారావు, భూమా శోభ నాగిరెడ్డి దంపతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్లో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు 1 నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆళ్లగడ్డ తాలూకాలో కొంతమంది వైసీపీ నాయకులు తాము ఊర్లో లేని సమయం కనుక్కొని మరీ మీడియా మిత్రులను పిలిపించుకొని అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని, అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేయాలని అఖిలప్రియ హితవు పలికారు. ఆలగడ్డ తాలూకాలో తాను మాట ఇచ్చిన ప్రకారం 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. సోలార్ ప్లాంట్ కూడా ఆలగడ్డ ప్రజల కోసం తీసుకువచ్చామని, ఇంకా ఎన్నో కంపెనీలు ఆలగడ్డకు తీసుకుని వస్తామని, నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్లు వచ్చేలాగా చూసుకుంటామన్నారు. కార్యకర్తలపై పెట్టిన కేసులు అన్ని తీసివేసేలాగా చూసుకుంటామని, కార్యకర్తలకు అండగా భూమా కుటుంబం, టీడీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. కార్యక్రమానికి హాజరైన కమిటీ సభ్యులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ఎండి ఫారూక్ తీసుకుంటున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఇమాంలు మరియు మౌజన్లకు 12 నెలల గౌరవ వేతనం కోసం 90 కోట్ల నిధులను విడుదల చేసినందుకు గాను జిల్లా ఇమాముల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్కి కృతజ్ఞతలను తెలియజేశారు. కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అన్నారు. నంద్యాల పట్టణంలోని పాత కుందు నది వంతెన ప్రస్తుత స్థితిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషనులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి రాజ్ కుమారి మాట్లాడుతూ కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. కొత్త వంతెన పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు
బిటుమినస్ బీటీ లేయర్ వేసి వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వంతెన దృఢతను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా స్కూల్ బస్సులు, అంబులెన్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తామన్నారు. భారీ వాహనాలను మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు. కొంత వంతెన పనులు పూర్తి అయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అధికారులు సూచించిన నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం కోసం ఆ స్థలాలను ఉపయోగించే అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. గోస్పాడు మండలంలో పొదుపు సంఘాలలో అక్రమ మార్పులు, మాజీ ఎమ్మెల్యే భూమాను ఆశ్రయించిన మహిళలు, అధికారుల తీరుపై మండిపడ్డ భూమా. ఆలగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల హాస్పిటళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహానందిలో ఈ నెల 18 కార్తీక మాసం అమావాస్య రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన. ఆలగడ్డ నియోజకవర్గ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువనేత భూమా విఖ్యాతరెడ్డి. ఇమాంలకు, మౌజన్లకు ప్రభుత్వ గౌరవేతనం విడుదల చేసిన సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూఖీ కృతజ్ఞతలు తెలిపిన ఇమాముల సంఘం. కుందు పాత వంతెన పునరుద్ధరణ పనులు ప్రారంభించాం. రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక చర్యలు చేపట్టాం. కలెక్టర్ రాజ్